నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రేపటి నుండి 2025 జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సును విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. రేపటి నుండి జిల్లాలోని 20 మండలాల్లో 320 రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భీమవరం డివిజన్లో 119, నరసాపురం డివిజన్లో 111, తాడేపల్లిగూడెం డివిజన్లో 90 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో డివిజన్ల వారీగా భీమవరం 6, నరసాపురం 12, తాడేపల్లిగూడెం 7 రెవెన్యూ గ్రామాల్లో రేపు సదస్సులు ప్రారంభించినట్టు తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో అర్జీదారుని గౌరవించి ఆప్యాయంగా పలకరించి అర్జీని స్వీకరించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి అవకాశమని అన్నారు. తణుకు కేంద్ర జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు 4 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, పీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో సక్రమంగా జమ చేయాలని, 150 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికుల నియామకం జరపాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు కొనల భీమారావు డిమాండ్ చేశారు. గురువారం తణుకు కేంద్ర జిల్లా ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించి డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి అరుణకు అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలే అతి తక్కువని, వాటిని కూడా సకాలంలో చెల్లించకపోతే వారిలా జీవించాలని ప్రశ్నించారు. పీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాలో సక్రమంగా జమ కావడం లేదని అన్నారు. తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేకపోతే సమ్మె లాంటి తీవ్ర పోరాటాలకు సమాయత్తమవుతామని అన్నారు. తదనంతరం పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని భీమారావు హెచ్చరించారు. ధర్నాకు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి పుష్పలత, ఎలిపే హైమావతి, వై రత్నం, నేకు లక్ష్మి, డి లక్ష్మణరావు, చింతాలు, మెరిపే బేబీ, టి భారతి కుమారి తదితరులు నాయకత్వం వహించారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి 4 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు. ఇవాళ వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలే అతి తక్కువ వేతనాలు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు జీవించడం ఏ పద్ధతిలో జీవించగలుగుతారనేటువంటిది ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి. తక్షణమే 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగనే వాళ్ళ పీఎఫ్కి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఫస్ట్ ఆబ్జెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ అతను కాంట్రాక్ట్ తీసుకొని 42 నెలల కాలంలో కేవలం 15 నెలలకు సంబంధించినటువంటి పీఎఫ్కి సంబంధించిన సొమ్ము మాత్రమే జమ చేయడం జరిగింది. మరో 27 నెలలకు సంబంధించినటువంటి పీఎఫ్ సొమ్ము ఖాతాలో జమ చేయలేదు. పీఎఫ్ కూడా సంబంధించి కార్మికుల యొక్క షేర్ నుంచే ఇవాళ పీఎఫ్ జమ అవుతూ ఉందో తప్ప ప్రభుత్వం నుంచి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి షేరు ₹1 కూడా ప్రభుత్వ షేరు పీఎఫ్ ఖాతాలో జమ కావట్లేదు. ఇవాళ పీఎఫ్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని అరికట్టాలి. పీఎఫ్ సొమ్ము సక్రమంగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగనే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా తణుకు ఆసుపత్రిని, తణుకు ఏరియా ఆసుపత్రిగా ఉన్నటువంటి దాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మార్పు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అనేకమైనటువంటి భవనాలు కట్టడం జరిగింది. ఇవాళ భవనాలు పెరిగినాయి. హాస్పిటల్ బెడ్స్ కూడా 150 బెడ్స్ పెరగడం జరిగింది. కానీ ఏరియా హాస్పిటల్ స్థాయిలో ఉన్నటువంటి 18 మంది కార్మికులతోనే ఇవాళ పారిశుధ్య కార్మికుల పనులు చేయిస్తూ ఉన్నారు. ఇవాళ పెరిగినటువంటి స్థాయికి అనుగుణంగా హాస్పిటల్లో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తణుకు క్రిస్టియన్ యూత్ 25వ వార్షిక సిల్వర్ జూబ్లీ యూత్ క్రిస్మస్ వేడుక తణుకు జూబ్లీ వంతెన దగ్గర గల నూలీ గ్రౌండ్స్లో ఈ నెల 13వ తారీఖున శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని టీసీవై కన్వీనర్ మురళ సుధాకర్ తెలిపారు. ఈ యూత్ క్రిస్మస్లో అంతర్జాతీయ వర్తమానికులు పాస్టర్ ప్రవీణ్ క్రిస్మస్ సందేశం అందజేస్తారని తెలిపారు. అంతర్జాతీయ సువార్త గాయకులు బ్రదర్ ఏఆర్ స్టీవెన్సన్ క్రిస్మస్ గీతాలు వినిపిస్తారని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులను పార్టీ కార్యకర్తలు దగ్ధం చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇరగవరం మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కామన్ మునిస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను 19,000 కోట్ల రూపాయలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం వేశారని అన్నారు. పేదలకు ఎటువంటి ఆర్థిక భారాలు వేయమని ఎన్నికల ముందు ప్రచారం చేసినా ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతోందని అన్నారు. చెసైకి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని మునిస్వామి డిమాండ్ చేశారు. సోలార్ పేరుతో ఆదాని గత ప్రభుత్వంలో అధికారులకు అప్పటి ముఖ్యమంత్రికి 1,750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్లుగా అమెరికన్ దర్యాప్తు సంస్థలు తెలియజేసినా
ఆదానిపై చర్యలు తీసుకోవడం కానీ అతని ఒప్పందాన్ని రద్దు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు గుత్తుల రామాంజనేయులు, గుబ్బల ముత్యాలు, జకంశెట్టి గంగాధర్, ఎం ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఎన్నికల ముందు ప్రజలపై భారాలు వేయమని వాగ్దానం చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన ఛార్జీలన్నీ కూడా తగ్గిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇవాళ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వమే ఇవాళ విద్యుత్ ఛార్జీలు కేవలం 16,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేయడం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ ప్రతిపక్షంగా ఆ రోజు ఉన్నప్పుడు ఇవాళ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పాట్ మీటర్లు బిగిస్తూ ఉంటే ఆ స్పాట్ మీటర్లను బదలగొట్టడం చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మంత్రి దగ్గరుండి మరి విద్యుత్తుకి స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం, చాలా విచారించవలసిన విషయం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తొత్తుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు ఇవాళ పెరిగిన విద్యుత్ ఛార్జీలన్నిటి కూడా మేము తగ్గించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గీతా జయంతి పురస్కరించుకుని ఉండిలోని నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉండి కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణ చైతన్య మందిరం వద్ద పూజలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఉండి ప్రఖండ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణ చైతన్య ఆశ్రమం ఇన్ఛార్జ్ కృష్ణదాస్ బ్రహ్మచారి మాట్లాడుతూ కృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత పుట్టినరోజు జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. శ్రీ విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులకు 40 శ్లోకాలతో కూడిన భగవద్గీతను అందించామని తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్కు చెందిన సునీతా దేవులతో పాటు ఉండికి చెందిన డాక్టర్ బాల శ్రీనివాస్, కండాపు శ్రీనివాసరావు, వరదరాజు, నాని మేడం, గుండావతులు సుబ్బారావు, ఆనంద్ నెహ్రూ మహిళలు తదితరులు పాల్గొన్నారు. రోజు గీతా జయంతి పురస్కరించుకుని మన ఉండి ఆధ్యాత్మిక కేంద్రంగా విద్యులుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకని ఈరోజు గీతా జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఉండి ప్రఖండ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే ఎందుకంటే ఈరోజు కృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఉపదేశించిన సందేశం కాబట్టి అదే రోజు మనకి ఈరోజు మత గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీత గ్రంథం పుట్టినరోజుగా మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. అందుకని ఈరోజు కొత్తపేటలో ఉన్న కృష్ణాలయం నుండి ఈ యొక్క నగర సంకీర్తన ఈ భగవద్గీత యొక్క పారాయణం చేసుకుంటూ మనం వెళ్ళడం, అక్కడ చిన్నారులకి 40 శ్లోకాలతో కలిగిన చిన్న శ్లోకాలతో కలిగిన ఒక గ్రంథం పిల్లలకి అందజేయడం జరుగుతుంది. మన భవిష్యత్తు తరం యువత పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే భగవద్గీత యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఉద్దేశం తెలియడం కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోని. అలాగే ప్రతి కార్యక్రమం కూడా మనకి భగవద్గీత పారాయణం అనేది గత కొంతకాలంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే అది హిందువుల యొక్క పవిత్ర గ్రంథం, మరియు ముఖ్యంగా మార్గదర్శిగా మనం భావిస్తున్నాం కాబట్టి భగవద్గీత అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో మనం ఈ ఉండిలో గత కొంతకాలంగా భగవద్గీత గురించి ప్రతి కార్యక్రమంలో కూడా పారాయణ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ అర్థమయ్యే విధంగా. ఉండి రాజులపేటలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి వద్ద బుధవారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ముందూరు కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా షష్ఠి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఈ ఏడాది కూడా కమిటీ వారు అన్న సంతర్పణ ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. ఉండి నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి భోంచేసి వెళ్లడం సంతోషంగా ఉందని తెలిపారు. గోపాలరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ సభ్యులు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దీనికి 2000 మంది వరకు వచ్చి ప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంతిన సాయిలచ్చిరాజు, అప్పలరాజు, ముందునూరి రవిరాజు, ముందునూరి బలరామరాజు, కూనపరాజు కృష్ణంరాజు, ముందునూరి బంగారరాజు, ఉద్దరాజు చిట్టిబాబు, రాంభద్రరాజు, మాసపత్రుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలిదిండి బంగారమ్మ గారు పెదపులేరు వాస్తవ్యులు స్వామివారికి 500. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహోత్సవాలు రాజులపేటలో వేసేస్తున్న వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర ఎప్పటి నుంచి కూడా ఈ అన్న సంతర్పణ అనేది ఎప్పుడు కూడా భారీ ఎత్తున జరుగుతుంది. అదే సాంప్రదాయ ప్రకారం ఏది కూడా లోటు లేకుండా ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం స్వీకరించడానికి మనకు అనేక ప్రాంతాల నుంచి అందరూ వచ్చి భక్తి శక్తులతోటి ఒక స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఈ సాంప్రదాయం పూర్వం నుంచి కూడా అలా ఉంది. ఇప్పుడు ఈ కమిటీ వారు కూడా అది ఏమాత్రం తగ్గకుండా ఈ అన్న సమారాన్ని అనేది బ్రహ్మాండంగా మన హిందూ భోజనాల్లాగా చేసి చక్కని వాతావరణం కల్పించిన కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ పాలనకు 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. 26 జిల్లాల కలెక్టర్లు 40 శాఖల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను, 5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. 6 నెలల్లో 2వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం. అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది. 5 ఏళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. తాడేపల్లిగూడెం బస్టాండ్ సమీపంలో జీవీ మాల్ పక్కన నూతనంగా ప్రారంభించిన చెన్నై షాపింగ్ మాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సినీ నటి మీనాక్షి చౌదరి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమిరెడ్డి పట్టాభిరామ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున స్వాగతం పలికారు. కార్యక్రమం మారం వెంకటేశ్వరరావు, చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం జనార్దన్ రెడ్డి, మర్రి వెంకటరెడ్డి, మారం గిరీష్, వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, పైబిన వెంకటరామయ్య, పాలూరు వెంకటేశ్వరరావు, మద్దల మణికుమార్, చాపల రమేష్, అడబాల మురళి, గుండుమగుల సురేష్, బైనపాల ముఖేష్, నల్లగంచి రాంబాబు, మట్ట రామకృష్ణ, ఎండపల్లి శ్రీను, కొమ్ముగూడెం శ్రీను, గట్టెం నాని, నాగు తదితరులు పాల్గొన్నారు. చెన్నై షాపింగ్ మాల్ తాడేపల్లిలో పెట్టినందుకు ఆ యాజమాన్యానికి
ఎన్డీఏ కూటమి తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే వ్యాపార సంస్థలు ఎంత వస్తే ఎన్ని వస్తే అంత మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ వ్యాపారస్తులకైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకూలంగా మీకు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు తాడేపల్లి పట్టణంలో దాదాపు ఒక 500 మందికి వృత్తి కల్పించే అవకాశం కలిగింది. నేను వ్యాపారం ధోరణిలో కూడా చూస్తూ ఓ పక్కన మన తాడేపల్లిలో పుట్టిన వ్యక్తులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చినటువంటి ఈ సంస్థకి మేము ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాం. జనార్దన్ రెడ్డి గారు ఈ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా షాపింగ్ మాల్ యాజమాన్యానికి, ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మా మిత్రులు పట్టాభి గారికి, బాబ్జీ గారికి, అదేవిధంగా మా అన్నయ్య గారు తాతాజీ గారికి, కుటుంబ నాయకులకి, ముఖ్యంగా మారం వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రావడానికి చాలా కృషి చేసి ఆయన ఈ సైట్ ని వారికి ఇచ్చి మరి అద్దెకిచ్చినప్పుడు కూడా వ్యాపార సముదాయాన్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన ఉన్నందుకు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించినందుకు మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యాపార అభివృద్ధి చెందాలని చెప్పి, మీ వ్యాపార అభివృద్ధికి మేము ఎప్పుడు సహకరిస్తామని చెప్పి, మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యతని ఎన్డీఏ కూటమి తరఫున మీరు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. దొమ్మేరులో గురువారం రెవెన్యూ సదస్సులో సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సుస్మిత మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు భూ వివాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము ఉండదని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రంలో అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా వచ్చి మీ ఆర్జీలు ఇవ్వవచ్చునని పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాలకు వచ్చి రాజమండ్రి కార్పొరేట్కు రావడం జరుగుతుందని, ఇకపై ఇక్కడ మీ ఆర్జీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి ప్రజలకు సూచించారు. గురువారం కాతేరు పంచాయతీ వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుండి న్యూఢిల్లీ వరకు ప్రయాణించే నూతన ఎయిర్ బస్ ను కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్, రూడా చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, నలిమిని రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, ముప్పుడు వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్తో కలిసి నూతన విమాన సర్వీస్ను ప్రారంభించారు. ఢిల్లీకి నూతన ఫ్లైట్ ని మన రాజమహేంద్రవరం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు, అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగుజాడల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా
సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈ రోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము, విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ 2 ఫ్లైట్లు కూడా కప్పలిపిస్తుంది అనేది గమనించాలి. దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి. ఏటీఆర్ తాలూకా కెపాసిటీ 80 సీటరే, ఎయిర్ బస్సులు లేవు. కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు 180 మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు. ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకొని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. 3 నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం. అయితే ఈరోజు ఈ ఫ్లైట్ అయితే అయిపోయింది. మేడం గారు అడిగినట్టు ఆ ఫ్లైట్ గురించి అడిగారు, ఆ ఫ్లైట్ చేసాం, ఆవిడ కూడా తీసుకొని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకేం కావాలో ఆ లిస్టు కూడా రాసుకున్నాం. అందులో మొట్టమొదటి ఆవిడ కూడా చెప్పారు తిరుపతికి ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని, ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని. అలాగే తిరుపతితో పాటు ప్రధాన కేంద్రాలు మన భారతదేశంలో వారణాసి కానీ, షిరిడి కానీ, అలాగే జైపూర్ కానీ, గుజరాత్లో అహ్మదాబాద్ కానీ ఇలాంటి నగరాలు వ్యాపార రీత్యా కూడా చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ 14న కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో శ్రీ భగవద్గీత అష్టావధానం కవి పండితులకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు తెలిపారు. పీఠం ప్రధాన ఆశ్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమరేష్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. తిరుపతి రాష్ట్రీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయానికి చెందిన అష్టావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు నేతృత్వంలో జరిగే ఈ అవధాన కార్యక్రమానికి నర్సాపురానికి చెందిన గురు సహస్రావధాని డాక్టర్ కరిమేల వరప్రసాద్ సంచాలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ అవధాన ప్రక్రియలో లింగాల యజ్ఞవల్క శర్మ, జోసుల కృష్ణబాబు, అష్టావధాని కాకరపట్టి దుర్గాప్రసాద్, మాని జానకిరామ చౌదరి, దాయన సురేష్ చంద్రాజీ, శతావధాని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం, డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, సూరంపూడి వెంకటరమణ ఉచ్చకగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. అవధాన కార్యక్రమం సందర్భంగా నర్తన ఋషి డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్ నేతృత్వంలో పునఃసృష్టి చేసిన ప్రాచీన ఆగమ సంప్రదాయ నర్తనం ఆలయ నృత్యాల ప్రదర్శన ఏర్పాటు చేశామని సూరిబాబు తెలిపారు. ఈనాటి బంగారు మాట, విజయాన్ని అడ్డుకునేది ప్రతికూల ఆలోచనలే, కింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.